హయాంలో ప్రమాదం జరిగినా ఖచ్చితంగా వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ చెప్తూ ఉన్నారు నారా లోకేష్ వెంటనే హైదరాబాద్ నుంచి హుటాహుటిన కాశీబొగ్గ వెళ్ళారు, అక్కడ అంతా కూడా పర్యవేక్షించారు అని చెప్పేసి. అంటే మీ హయాంలో కూడా అక్కడక్కడ కొన్ని ఘటనలు జరిగాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రామతీర్థంలో రాముడి తల నరికేయడం, హిందూ దేవతా విగ్రహాల పార్ట్స్ తీసేయడం, దాంతోపాటు ఈ అంతర్వేదిలో రథం దహనం అవ్వడం. అది ఇప్పటివరకు ఎవరు చేశారు ఏంటనేది కూడా సిబిఐ పరిధిలో ఉన్నా కూడా తేలని విషయం. అంటే వాళ్ళు చెప్పేది ఇటువంటి కామన్ కదా అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ లెట్ మీ ఆస్క్ యూ, అన్ఫార్చునేట్లీ మొన్న కర్నూలులో ఒక బస్సు ప్రమాదం జరిగింది. ఈ రోజు చేవెళ్ళ దగ్గర ఒక బస్సు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదాలు ఎంత సాధారణమో ఇది అంత సాధారణం అనేది కొంతమంది చెప్తాం అనమాట. ఎస్పెషల్లీ కొంతమంది ఇన్ ద సెన్స్ కూటమి నేతలు చెప్తాం అనమాట. ఇప్పుడు 2003కి ముందు 2003లో తిరుమలలో 1000 కాళ్ళ మండపాన్ని కూల్చారు. రైట్. మీరు ఆన్సర్ చేసే 33 దేవాలయాల్ని మీరు ఆన్సర్ చేసే ముందు ఒకే నిమిషం మీరు ఆన్సర్ ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేసే ముందు ఒక కాలర్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా. ఒకటిపల్లి నుంచి ప్రసాద్ గారు తీసుకోండి. చెప్పండి. వైసీపీ ఎమ్మెల్యే జగన్ టీం 11 లో ఒకరైన తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. మీరు డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడొచ్చు. నమస్తే అండి. మాది ప్రకాశం జిల్లా, యాక్చువల్ గా ఇక్కడ ఉంటాము. నమస్కారం సార్. నమస్కారం. మాది కూడా యాక్చువల్ అద్దంకి కాన్స్టిట్యున్సీ మీ పక్కనే ఉంటది. చాలా సంతోషం సార్. యాక్చువల్ గా అండి ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. జరిగినాక ఎలా గవర్నమెంట్ స్పందించినది ఇంపార్టెంట్ అండి. కానీ ఏంటంటే ఇక్కడ అంతకుముందు గవర్నమెంట్ జరుగుతూనే ఉంటాయండి, ప్రతిగా జరుగుతూనే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జనానికి క్రమశిక్షణ ఉండాలండి. క్రమశిక్షణ లేకపోవడం ఇబ్బంది అండి. ఫస్ట్ ఏంటంటే అవేర్నెస్ తేవాలి. ప్రతి గుడి దగ్గర ఇట్లాంటి దగ్గర ముందుగానే బోర్డు పెట్టాలి, జాగ్రత్తగా వెళ్ళండి, లైన్ లో వెళ్ళండి, 1 by 1 వెళ్ళండి అని. కానీ రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇలాంటి సంఘటన ఎవరైనా కానీ, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ, ప్రతిపక్షంలో ఉంటే గవర్నమెంట్ ప్రతిపక్షం కానీ దీన్ని రాజకీయానికి వాడుకోకూడదండి. అది నా అభిప్రాయం సార్. రైట్ అండి. అదే ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అంతే కదా మీరు అన్నది. అంతే, ఎవరెట్టున్నా కానీ, ఇప్పుడు వీళ్ళున్నా కానీ దీన్ని రాజకీయానికి వాడుకోకూడదు. వాళ్ళ కావాలని ఎవరు చేయగలండి ఇది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందా అంటే కూటమి నేతల భాషలో చెప్పాలంటే శవ రాజకీయం, ఆ రాజకీయం చేస్తోందని మీ అభిప్రాయం? అంత మాట అన్నా కానీ కొంతవరకు వాడుకుంటుంది వీటిని. జోగి రమేష్ కి సంబంధం ఉందండి ఏమన్నా? అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు కదా. అది సంబంధం లేదు కదండి. జోగి రమేష్ ఎప్పటి నుంచి నడుస్తుంది, 1 week నుంచి నడుస్తుంది, 10 days నడుస్తూ ఉంది. అతనే అంటాడు నేను అరెస్ట్ అవుతాను అతనే ముందు అంటున్నాడు కదండి. అరెస్ట్ అయ్యాడు. ఈ రోజు అతను చెప్పింది అరెస్ట్ అయింది. దీంట్లో ఎక్కడ సంబంధం ఉంది రెండుకి? రైట్. థ్యాంక్ యూ అండి. రైట్ అండి, మీ అభిప్రాయం చెప్పినందుకు. ఓకే, చంద్రశేఖర్ గారు కంటిన్యూ చేయండి. సమస్యలు జరుగుతూనే ఉంటాయి అంటే జరగకుండా అయితే ప్రయత్నం చేయాలి ముందస్తుగా. మొట్టమొదట ప్రభుత్వం యొక్క బాధ్యత అది. జరుగుతాయిలే అని వదిలేయడానికి వీల్లేదు కదా. ఒకవేళ అలాంటిది కానీ ఉంటే ఈ వ్యవస్థలు ఎందుకు? ప్రమాదాలని నివారించటానికి, ముందస్తుగా ప్రజల్ని అప్రమత్తం చేయటానికి, జరిగినప్పుడు ప్రజల వైపున నిలబడడానికి ప్రభుత్వాలు ఉండాలి. దేవాలయాలకు సంబంధించినటువంటి అంశాన్ని తమరు లేపారు కాబట్టి 2003లో తిరుమలలో ఉన్నటువంటి మండపాన్ని కూల్చేసింది ఎవరండి? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాదా? రెండవది 2014 నుంచి 19లో అనేక సందర్భాల్లో చాలా చోట్ల జరిగినటువంటి దేవాలయాల దగ్గర జరిగినటువంటి సంఘటనలో 33 మంది చనిపోయారు. ఈసారి అయితే ఏకంగా 1.5 సంవత్సరంలోనే ఆల్ టైమ్ రికార్డు 23 మంది ఓన్లీ టెంపుల్స్ దగ్గర. ఇవి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం, ప్రతిసారి జరిగేటటువంటి సందర్భం. అంటే ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి ఏకాదశి అనేటటువంటి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ప్రజలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మందిరాలకు రావడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. ఇదేం ప్రత్యేకంగా కనిపెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు ముందస్తుగా తెలియపరచాల్సినటువంటి అవసరం కూడా లేదు. టెంపుల్స్ దగ్గర సహజంగానే ఈ యొక్క పర్వదినాలకు వస్తారు. అట్లాంటి కార్యక్రమాల్లో చనిపోతే దాన్ని మాకు సంబంధం లేదని చెప్పుకోవటం సిగ్గుచేటండి, సిగ్గుపడాలి. రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు మాట్లాడుతున్నారు ఎలా స్పందించారని.